Retro movie written and directed by Karthik Subbaraj and the casting are Surya, Pooja H, Joju George and Jairam. మూవీ ప్లాట్ వచ్చి హీరో తను ప్రేమించిన అమ్మాయి కోసం తను చేసే రౌడీజం మానేద్దాం అనుకుంటాడు. సో తను మానేశాడా లేడా, ఒకవేళ మానేస్తే ఏం జరిగింది అనేదే స్టోరీ. మూవీలో కట్ అండ్ రైట్ అనే డైలాగ్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఆ కట్ చేయాల్సినవి అలాగే రైట్ ఉన్న వాటి గురించే మాట్లాడదాం. మూవీ స్మూత్ గా స్టార్ట్ అయ్యి ఒక టైంలో పాయింట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. మూవీలో తక్కువ టైం ఉన్న నచ్చిన పార్ట్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్. చిన్న యాక్షన్ సీక్వెన్స్ ప్రతి షాట్ లో సూర్య స్టిల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే ఈ యాక్షన్ డిజైన్ కూడా ఏదో హీరో కాబట్టి కొట్టాడులే అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క సీక్వెన్స్ లో తను అలా ఎలా కొట్టాడనే ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ సూర్య ఇంట్రడక్షన్ కూడా డే అండ్ నైట్ ఫైట్ సీక్వెన్స్ లా ఎక్సలెంట్ గా ఉంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారి మార్క్ అనిపిస్తుంది. ఈ మూవీ లవ్ స్టోరీ అన్నారు కానీ అంత ఫీల్ అనిపించలేదు. ఎందుకంటే స్టార్టింగ్ ఇద్దరికి ఇప్పుడే చూసి ఇంత లవ్ ఏంటి అనుకుంటే వాళ్ళు కలవడానికి క్రియేట్ చేసిన రీజన్ బాగుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్ ఎప్పుడు హీరోని ఒక పని చేయమంటుంది. ఆ పని తను ఎందుకు చేయదో అర్థం కాదు. అండ్ సాంగ్స్ పరంగా చూస్తే తమిళ్లో ఉన్న ఫీల్ తెలుగులో లేదు. కానీ లవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం స్లోగా ఇంజెక్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇప్పుడు పెర్ఫార్మెన్సెస్ చూస్తే సూర్యని ఒకే గెటప్లో కాకుండా షేడ్స్ మెయింటైన్ చేయడం బాగుంది. బట్ ఆ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో సూర్యాది తప్ప ప్రతి ఒక్కరి రోల్ వెయిట్లెస్ అనిపిస్తుంది. దానికి రీజన్ కంప్లీట్ స్టోరీ ఇష్యూ. స్టార్టింగ్ లో డైరెక్టర్ ఒక పాయింట్ చెప్తారు, దానికి స్టిక్ అవుతాం, నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ ఇంకోటి, అన్నీ ఒక లెవెల్లో వెళ్తే ఓకే. బట్ అందులో ఒక దానికి ప్రయారిటీ ఇచ్చి రిమైనింగ్కి వాల్యూ లేకుండా అయిపోతాయి. దానివల్ల ఆ క్యారెక్టర్ వాల్యూ మిస్ అవుతాయి. ఈ మూవీ కార్తిక్ గారి పాస్ట్ మూవీని రిమైండ్ చేసింది ఒక టైంలో. అది కూడా మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.